హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో నేను ఈ బాస్కెట్కి హ్యాండిల్ ఎలా వేయాలో నేర్పిస్తానండి. సో లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో నేను ఈ బుట్ట ఎలా వేయాలో చూపించానండి. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ని చెక్అవుట్ చేసుకోండి. సో ఏ బుట్టకైనా హ్యాండిల్ వేసేటప్పుడు 2 కార్నర్స్ చెక్ చేసుకోవాలండి. సో నేను ఈ బుట్టకి 2 కార్నర్స్ చెక్ చేసుకుంటూ హ్యాండిల్ అనేది వేస్తున్నాను. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ బిస్కెట్ నాట్కి పైన ఈ బ్లాక్ కలర్ నాట్స్ ఉన్నాయి కదా, ప్లెయిన్ నాట్, దానికి కింద ఉన్న నాట్లో నేను ఫిక్స్ చేస్తున్నా. మీరు కొంచెం దగ్గరగా కావాలి అనుకుంటే దానికి కింద ఉన్న నాట్లో మీరు ఫిక్స్ చేయొచ్చు. సో నేను ఇక్కడైతే లోపల వైర్ అనేది తీసుకుంటున్నాను. ఈ బుట్టకి లోపల వైర్ అవసరం లేదు చిన్న బుట్టలకి. సో నాకు కొంచెం థిక్నెస్గా ఎక్కువగా కావాలి అండ్ కొంచెం స్టిఫ్గా ఉండాలన్న ఒక దీంతో నేను లోపల వైర్స్ అనేవి 2 వైర్స్ తీసుకున్నాను. 3.5 ఫీట్స్ అంటే 3.5 అడుగులు తీసుకున్నానండి స్కేల్లో. ఇక పైన వచ్చే వైర్స్ బ్లాక్ కలర్ అండ్ ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇది 2 వైర్స్ తీసుకున్నాను. 4.5 ఫీట్స్ తీసుకున్నానండి. సో ఎక్కడైతే ఫిక్స్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇలా ఫిక్స్ చేసుకోండి. సో ఈవెన్గా ఉందా లేదనేది చెక్ చేసుకోండి. ఓకేనా, ఈవెన్గా పెట్టుకునేసి ఇప్పుడు నేను ఇక్కడైతే ఒక చిన్న చేంజ్ చూపిస్తున్నానండి. నార్మల్గా ఎస్ టైప్ బాస్కెట్కి అయితే ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు ఇంటూ షేప్లో పెట్టుకుంటాము. కానీ ఇక్కడ అలా కాదు, ఒక చిన్న చేంజ్. అంటే ఒక కలర్ అనేది ఒకవైపు వచ్చేయాలి, ఇంకో కలర్ అనేది ఇంకో వైపు వచ్చేయాలి. ఇక్కడ నేను బ్లాక్ కలర్ అనేది లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకున్నాను, ఎల్లో కలర్ అనేది రైట్ హ్యాండ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు వైర్ అనేది ఎల్లో కలర్ వైర్ అనేది బ్లాక్ కలర్ వైర్కి పైన వచ్చింది. అందువల్ల నేను ఇటువైపు బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ వైర్ని తెచ్చి ఈ 2 వైర్స్ సెంటర్లో, అంటే రైట్ సైడ్ ఉంది కదా ఈ ఎల్లో కలర్ వైర్స్, ఆ వైర్స్ సెంటర్లో తెచ్చుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఈ రైట్ హ్యాండ్లో ఉండేది మనకి ఎల్లో కలర్ వైర్ అనేది సింగిల్గా ఉంది, అంటే సపరేట్గా ఉంది. ఈ వైర్ని తెచ్చి ఈ బ్లాక్ కలర్ వైర్స్ 2 ఉన్నాయి కదా లెఫ్ట్ హ్యాండ్లో, దానికి సెంటర్లో తెచ్చి మళ్ళీ రైట్ హ్యాండ్కి ఇస్తున్నా. ఓకేనా, మీరు సెంటర్లో దారం పెట్టి కట్టున్నా ఓకే, లేదా అలానే ముడి పెట్టి కట్టుకున్నా ఓకే అండి. దాన్ని ఉప్పేసినా కానీ మనం ఇది ఫిక్స్ చేసుకున్న తర్వాత ఊడిపోదు, సరేనా. సో సేమ్ ప్యాటర్న్ హ్యాండిల్ మొత్తం వేసే వరకు మీరు ఇదే ప్యాటర్న్ మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఒక్క చేంజ్ మాత్రమే, ఓకేనా. అంటే 2 కలర్స్తో వేస్తున్నారంటే మీకు బాగా వస్తుంది అనమాట డాటెడ్ హ్యాండిల్, ఓకేనా. సో ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో మీరు అలానే వేయండి. డాటెడ్ హ్యాండిల్ అనేది ఎక్కడ కానీ చేంజ్ అవ్వదు, బాగా వస్తుంది, ఓకేనా. ఇదే మెజర్మెంట్స్ అంటారా, మెజర్మెంట్స్ వరకు వస్తే మనం ఎస్ టైప్ హ్యాండిల్స్కి ఏం మెజర్మెంట్స్ తీసుకుంటామో ఈ డాటెడ్ హ్యాండిల్స్ కూడా సేమ్ మెజర్మెంట్సే అనమాట, ఓకేనా. ఎక్కడ చేంజ్ అవ్వదు. ఇది వచ్చేసి మనం డాటెడ్ హ్యాండిల్ వేయాలి అంటే మనం 4 వైర్స్తోనో లేదంటే 2 వైర్స్తోనో లేదు 6 వైర్స్తోనే ఈ డాటెడ్ హ్యాండిల్ అనేది వేయగలము. సో సింగిల్ వైర్స్తో అయితే వేయలేమండి. అంటే 1, 3, 5, 7 అలా వైర్స్ మనం హ్యాండిల్ వేయాలనుకుంటే వేయలేమన్నమాట. డబుల్తోనే వేయాలి, అప్పుడే మనకి డాటెడ్ హ్యాండిల్ డైమండ్ షేప్ అంటే 3D మోడల్లో కనిపిస్తుంది మనకి, ఓకేనా. సో ఇది అనేది 2 వైర్ డాటెడ్ హ్యాండిల్ మెథడ్ అండి. సో మీరు 4 వైర్స్తోనూ వేయాలన్నా 2 కలర్స్ అనేది ఒక సైడ్ వచ్చేటట్టు, ఇంకో 2 కలర్స్ అనేది ఒక సైడ్ వచ్చేటట్టు పెట్టుకొని మీరు వేసుకోవాలి, ఓకేనా. సో నేను మీతో మాట్లాడుకుంటూనే ఇంత హ్యాండిల్ వేసేసాను. సో ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇలా పెట్టి చూసుకొని మీకు హైట్ సరిపోతే వేసుకోండి, హైట్ సాలకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రాగా వేసి మీరు లోపలికి దోపుకోవచ్చండి. నేను తీసుకున్న వైర్ అనేది అటు థిక్నెస్ ఎక్కువ లేదు, థిక్నెస్ తక్కువ లేదండి, మీడియం వైరు. అదే మీరు తీసుకునే వైర్ థిక్నెస్ ఎక్కువగా ఉంటే 1/2 ఫీట్ ఎక్కువ తీసుకోండి, థిక్నెస్ తక్కువ ఉంటే 1/2 ఫీట్ తక్కువ తీసుకోండి, ఓకేనా. ఎప్పుడు కానీ ఎక్కువ తీసుకోవడమే బెస్ట్ అని నేను చెప్తాను. సో మొత్తం మీరు వేసేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట ఇది ఎంత వైర్ పెడితే మనకు సరిపోతుంది మనం తీసుకునే వైర్ అనేది, ఓకేనా. సో చూడండి, చాలా బాగా వచ్చింది 3D ప్యాటర్న్లో. సో మీకు ఈ హ్యాండిల్ అర్థమైంది అనుకుంటా. అర్థమై ఉంటే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. సో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒకసారి షేర్ చేయండి. సో చూడండి, ఎస్ టైప్ హ్యాండిల్కి డాటెడ్ హ్యాండిల్కి డిఫరెన్సెస్, ఓకేనా.
క్లియర్గా చూపించాను. ఎస్ టైప్ హ్యాండిల్ అనేది మనకి ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి డాటెడ్ హ్యాండిల్ లాగా వస్తుంది. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.